హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను భారతి. ఇది నా చిన్న మిద్దె తోట అండి. మరి మిద్దె తోట అనగానే చాలామంది వీడియోస్లో చూపించిన విధంగా మిద్దంతా ఒక తోటలా పెంచేయాలని అనుకుంటారు. కానీ అది సరైనది కాదండి. ఎందుకంటే మనం ఎంతో కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లు ఆ మిద్దె పాడైతే మళ్ళీ లక్షల్లో ఖర్చు అవుతుంది. మనం వందల రూపాయలు విలువ చేసి కూరగాయల కోసం చూస్తే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అందువల్ల ఆర్గానిక్గా మనం ఇంట్లో ఒక 3-4 రోజులకు సరిపడా కూరగాయలు పండించుకోవాలంటే మీరు మీ ఏరియాలో మీ వాతావరణానికి అనుకూలంగా పండే కూరగాయలు, మీరు తరచూ ఉపయోగించే కూరగాయలని ఒక లిమిట్గా వేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మనకి చక్కగా జాగ్రత్తగా పెంచుకోగలిగితే ఒక 3-4 రోజులకు సరిపడా ఆకుకూరలు కూరగాయలు వస్తాయండి. మరి పెద్ద పెద్ద తోటలు పెంచితే మనం దానికి 2-3 గంటలు ప్రతిరోజు సమయం కేటాయించాల్సి వస్తుంది. అది అందరికీ సాధ్యం కాదు. అందుకు కొద్ది సమయం కేటాయించుకునే విధంగా, అంతే కదండి, చీడపీడల నివారణకి మనం ఎంతో జాగ్రత్త తీసుకుంటేనే అవి మనకి కాపునిస్తాయి. అందువల్ల ఎక్కువ మొక్కలు కనిపించిన మొక్కల్లా తీసుకొచ్చి మిద్దె మీద వేసి మిద్దె భారం పెంచి మన పరిభారం పెంచుకునే కంటే మనకు ఉపయోగపడే విధంగా కొద్ది మొక్కలు పెట్టుకుంటే మంచిదని నా అభిప్రాయం. మరి ఇది ఈ చిన్న మిద్దె తోటలో నాకు బీర, బెండ, వంగ, చిక్కుడు, దొండ, దోస, అదేవిధంగా తోటకూర, గోంగూర ఇవిని పండించుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి సీజన్లో రాకపోవచ్చు, ఒక్కొక్కసారి మనకి ఈల్డ్ చక్కగా వస్తుంది. మరి మీరు కూడా ఈ విధంగా చిన్న మిద్దె తోటని పెంచుకుంటారని ఆశిస్తున్నాను. ఎక్కువ సమయం కేటాయించక్కర్లేకుండా చక్కగా ఈ విధంగా మీరు కూరగాయలని పండించుకోగలిగితే మిగతా వారంలో ఇంకో 2-3 రోజులు ఎనివి తినేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా మనకు దొరకని కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, మన వైపు పండని కూరగాయలు ఉంటాయి కదండి, దుంపకూరలు అవిని, వాటిని మనం బజార్లోని తెచ్చుకుంటాం. కాబట్టి ఒక 3-4 రోజులు సరిపడా కూరగాయలు పండించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. చూస్తున్నారు కదా, ఇవి మా మిద్దె తోటలో పండేటటువంటి ఆ కూరగాయలండి. మీరు కూడా అలా విధంగా పండించాలనుకున్న వాళ్ళు తక్కువగా లిమిట్గా వేసుకొని గ్రో బ్యాగ్స్లో కానీ టబ్స్లో కానీ పండించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.